వెల్కమ్ టు ఐ న్యూస్ ఐ స్పెషల్. మానసిక వేధింపులు అండ్ ఒక్క మాట విడాకులకు దారితీశాయి. తన భార్య తనను పెంపుడు ఎలుక అని పదే హేళన చేయటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఒక భర్తకు ఛత్తీస్గఢ్ హైకోర్టు సంచలన తీర్పులో విడాకులు మంజూరు చేసింది. ఒక చిన్న మాట ఎంత తీవ్రమైన మానసిక గాయం కలిగిస్తుందో ఈ తీర్పు తేటతెల్లం చేసింది. పూర్తి వివరాలు మా వార్తా కథనంలో చూద్దాం. సెప్టెంబర్ 3న ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు దేశంలోని న్యాయ వ్యవస్థకు, కుటుంబ సంబంధాలకు సంబంధించిన కీలక సందేశాన్ని పంపుతోంది. ఒక భర్త దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు తన భార్య చేసిన మానసిక వేధింపుల కారణంగా అతడికి తీవ్ర గాయం కలిగిందని నిర్ధారించింది. భర్త ఆరోపణల ప్రకారం భార్య తరచుగా తనను అవమానపరుస్తూ పెంపుడు ఎలుక అని పిలిచేవారు. అంతేకాకుండా తన తల్లిదండ్రుల నుండి దూరంగా ఉండమని తరచూ బలవంతం చేసేది. గర్భధారణ సమయంలో కూడా ఆమె తనను గాయపరచడానికి ప్రయత్నించారని భర్త ఆరోపించారు. ఈ కేసులో భర్త తన ఆరోపణలకు మద్దతుగా కుటుంబ సభ్యుల ప్రకటనలు, మెసేజెస్ ఆధారాలను కోర్టుకి సమర్పించారు. వీటిలో తన తల్లిదండ్రులను విడిచి రావాలని భార్య ఒత్తిడి చేసినట్టు స్పష్టమైంది. భార్య ప్రవర్తన పదే అవమానించడం, కుటుంబానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం వంటివి ఆమె కేసుని బలహీనపరిచాయని హైకోర్టు స్పష్టం చేసింది. భర్త, భార్య ఇద్దరూ కలిసి కేవలం 2011లో మాత్రమే కొన్ని రోజులు కలిసి ఉన్నారని, ఆ తర్వాత భార్య అతనిని వదిలి వెళ్లిపోవడానికి ప్రయత్నించిందని కోర్టు పేర్కొంది. అన్ని సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత హైకోర్టు భర్తకు విడాకులు మంజూరు చేస్తూ తీర్పిచ్చింది. అంతేకాకుండా భారతీయ చట్టం ప్రకారం జీవిత భాగస్వామిని పదే అవమానించడం, కుటుంబం నుండి వేరు చేయడానికి ప్రయత్నించడం, మానసిక వేధింపులకు గురి చేయడం వంటివి చట్టబద్ధంగా విడాకులకు కారణమేనని ఈ తీర్పు నిలిపి చెప్పింది. అయితే ఈ కేసులో కోర్టు విడాకులతో పాటు భర్త తన భార్యకు శాశ్వత భరణంగా 5 లక్షలు చెల్లించాలని కూడా ఆదేశించింది. ఈ తీర్పు ప్రకారం చిన్న, సాధారణంగా కనిపించే మాటలు కూడా ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, వ్యక్తిగత గౌరవం, మానసిక ఆరోగ్యం కూడా చట్టం ద్వారా రక్షించబడతాయని మరోసారి తేటతెల్లమైంది.